హలో ఎవ్రీవన్, ఇదైతే 2 days తిరుమల ట్రిప్ ఫ్రెండ్స్తో అయితే వెళ్ళాము. ఎలా ఎంజాయ్ చేసామని చెప్పి అయితే ఈ బ్లాగ్ అయితే ఉండబోతుంది. బెంగళూరు నుంచి తిరుపతి అయితే ట్రైన్ జర్నీ అయితే తీసుకున్నాము. ఫ్రెండ్స్తో ట్రైన్ జర్నీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ట్రైన్లో వెళ్తే ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ అయితే బాగుంటుంది కాబట్టి ట్రైన్ జర్నీని మేమైతే ఎంచుకున్నాము. ఆల్రెడీ టికెట్స్ అయితే బుక్ చేసాము. మార్నింగ్ 4కి అయితే తిరుపతి రీచింగ్ అయితే ఉంది ట్రైన్. 4కి రీచ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏం చేయాలని చెప్పి ప్లాన్స్ అయితే చేయాలి. మార్నింగ్ 4కి రీచ్ అయిపోయాం తిరుపతి. రీచ్ అవ్వగానే అలిపిరికి అయితే బయలుదేరేసాం టికెట్స్ కలెక్ట్ చేసుకుని స్టెప్స్ ఎక్కడానికి. అలిపిరిలో అయితే మార్నింగ్ జనం అయితే చాలా రష్గా ఉన్నారు ఆ టికెట్స్ కోసం, టికెట్స్ కలెక్ట్ చేసుకునే దానికి. ఫైనల్గా మా బ్యాచ్ మొత్తానికి అయితే దర్శనం టికెట్స్ అయితే దొరికేసినాయి. మార్నింగ్ 3 గంటలకైతే దర్శనం అని ఉంది. అలా మార్నింగ్ కొండ వ్యూ చూస్తూ ఉంటే హెవెన్ కంటే ఎక్కువ అనిపిస్తుంది. అంత సూపర్గా ఉంటుంది మన తిరుమల కొండ అయితే. స్టెప్స్ ఎక్కడానికి అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. అలిపిరి మెట్లు ఎక్కితే కొంచెం కష్టం అంటారు, కానీ ఫ్రెండ్స్తో ఎక్కితే అది కూడా ఈజీగానే ఉంటుంది. జింక అయితే స్టార్టింగ్లోనే మాకు వెల్కమ్ అయితే చెప్పింది వచ్చి మరీ దగ్గరికి. ఆ స్టెప్స్ ఎక్కుతూ ఉంటే ఫీలింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. ఇక్కడైతే ఒక ఉడత అయితే కనిపించింది. ఇక్కడ ఒక డిఫరెంట్ ఉడత అని చెప్పొచ్చు. అదైతే బనానా ఉంది హ్యాపీగా. మేమైతే దాన్ని షూట్ చేసి కొంచెం డిస్టర్బ్ చేసినట్లయితే నాకు అనిపించింది. వ్యూ అయితే చూడడానికి తిరుమల ఇంకొకసారి కదా 10 సార్లు చెప్పిన ఆ వ్యూ అయితే వేరే లెవెల్ మన తిరుమల వ్యూ. ఫైనల్గా అయితే మోకాల పర్వతం వరకు అయితే వచ్చేసాం. అక్కడైతే మా ఫ్రెండ్స్ కొన్ని మోకాలతో కూడా స్టెప్స్ అయితే ఎక్కడం జరిగింది. ఫైనల్గా అయితే తిరుమల రీచ్ అయిపోయాం. రీచ్ అవ్వగానే ఫుల్ ఆకలితో ఉండడం వల్ల వెంగమాంబలో అయితే ఫుడ్ అయితే తిన్నాము. ఆ టేస్ట్ మనం తిరుమలలో ఎక్కడ తిన్నా కూడా రాదు, అంత టేస్ట్ అయితే ఉంటుంది. వెంగమాంబలో దర్శనానికి అయితే బయలుదేరేసాం. నైట్ 12కి అయితే బయలుదేరాం దర్శనానికి. జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారు మేము వెళ్ళిన రోజు. మా ఫ్రెండ్స్ అయితే ఒకసారి చూడండి, పైకి ఎక్కి మరీ కూర్చున్నారు ప్లేసులు లేక, క్యూలో కొంచెంసేపు ఆపేసినందుకు. మొబైల్స్ అయితే సబ్మిట్ చేసేసాం అక్కడ. లగేజ్ అయితే ఏం ఎత్తుకొని పోలేదు. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయింది. చాలా బాగా అయితే దర్శనం అయింది. ఫస్ట్ దర్శనం మాకే అయింది. ఇంకా లడ్డూలు కలెక్ట్ చేసుకొని ఇంకా ఇది మా అదృష్టమేమో. తిరుమలలో బయలుదేరేప్పుడు జస్ట్ 2 minutes అయితే వెంకటరమణ స్వామి బాయ్ చెప్పి పంపించినట్టు వర్షం అయితే పడింది. జస్ట్ 2 minutes, ఎక్కువ కూడా పడలేదు. అది మాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది తిరుమలలో బయలుదేరిన తర్వాత. ఫైనల్గా ఆ తిరుమల సీనరీ అంతా ఎంజాయ్ చేస్తూ ఆ ఘాట్ రోడ్ మొత్తం అయితే దాటుకొని తిరుమలకి అయితే రీచ్ అయిపోయాం.